మీరు ఎప్పుడైనా బ్లడ్డీ మేరీ గేమ్ ఆడారా? రాత్రిపూట ఒక గదిలో లైట్లన్నీ ఆర్పేసి అద్దం ముందు క్యాండిల్ పట్టుకుని బ్లడ్డీ మేరీ అనే పేరుని 3 సార్లు పిలిస్తే ఆ బ్లడ్డీ మేరీ మీకు అద్దంలో కనిపిస్తుందట. ఈ గేమ్ అమెరికా దేశంలో పుట్టినప్పటికీ ఈ గేమ్ మన ఇండియాలో కూడా చాలా మందికి తెలుసు, చాలా మంది ఆడే ఉంటారు. అయితే ఆ గేమ్ ఆడిన ప్రతి ఒక్కరికి ఆ బ్లడ్డీ మేరీ కనిపిస్తుంది అని చెప్పలేం. కాకపోతే కొంతమంది కనిపించవచ్చు, కొంతమంది కనపడకపోవచ్చు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆ అద్దంలో కనిపించే ఆ బ్లడ్డీ మేరీ ఎవరు? ఆమె పేరుని 3 సార్లు పిలిస్తే ఎందుకు ప్రత్యక్షమవుతుంది? ఈ వీడియోలో ఆ బ్లడ్డీ మేరీ వెనుక ఉన్న హిస్టరీ గురించి మనం చాలా వెర్షన్ ఆఫ్ స్టోరీస్ చూడబోతున్నాం. అసలు ఏ స్టోరీని నమ్మాలో అనేది మీకు ఈ వీడియో చివరిలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. హాయ్ మిస్టిక్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ బ్లడ్డీ మేరీని పిలిచే ఆచారం తరతరాలుగా వస్తున్న ఒక వంటకం లాంటిది. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు. అందుకే ఈ అర్బన్ లెజెండ్ ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్కి, ఒక స్కూల్ నుండి ఇంకొక స్కూల్కి, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఇలా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఎవరు ఎలా పిలుచుకున్నా ఈ గేమ్లో మాత్రం కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి. అదేంటంటే, ఈ గేమ్ని ఒక చీకటి రూమ్లోనే ఆడాలి, అది కూడా అద్దం ముందు క్యాండిల్ పట్టుకొని. కాకపోతే 100లో 90% మంది బాత్రూమ్నే ప్రిఫర్ చేస్తారు. బాత్రూమ్ ఎందుకు? ఎందుకంటే మన ఇంట్లో అత్యంత చీకటిగా ప్రైవేట్గా ఉండే ప్లేస్ అదొక్కటే. ఇకపోతే ఈ చీకటి అనేది కేవలం భయపెట్టడానికి మాత్రమే కాదు, ఈ తంతు మొత్తం పనిచేయడానికి ఆ చీకటి చాలా అవసరం అవుతుంది. దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో మనం ఈ వీడియో చివరిలో చూద్దాం. ఇక నెక్స్ట్ అత్యంత ముఖ్యమైనది దాని పేరుని పిలవడం. కొంతమంది బ్లడ్డీ మేరీ అనే పేరుని 3 సార్లు పిలిస్తే చాలు ప్రత్యక్షం అయిపోతుంది అంటారు. ఇంకొంతమంది లేదు ఆమె పేరుని 5 సార్లు పిలవాలి అంటారు. కాకపోతే ఇంకొంతమంది బ్లడ్డీ మేరీ ప్రత్యక్షమయ్యేంత వరకు మనం ఆమె పేరుని పిలుస్తూనే ఉండాలి అని చెబుతారు. అయితే ఎవరి నమ్మకం వాళ్ళది. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఈ బ్లడ్డీ మేరీని పిలుస్తారు. కొన్ని చోట్ల బ్లడ్డీ మేరీ ఐ బిలీవ్ యూ అని, ఇంకొన్ని చోట్ల హెల్ మేరీ అని, ఇంకొన్ని చోట్ల మేరీ జిన్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఇంకొక భయంకరమైన వర్షన్ ఏంటంటే, బ్లడ్డీ మేరీ ఐ కిల్డ్ యువర్ బేబీ, నీ బేబీని నేను చంపేశాను అని కూడా పిలుస్తారు. అయితే ఇలా ఎందుకు పిలుస్తారు అనే దానికి కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక కథలో దీనికి సంబంధించిన ఒక లింక్ ఉంది. సరే, మీరు చీకటి గదిలోకి వెళ్ళిపోయారు, క్యాండిల్ పట్టుకుని అద్దం ముందు ఆ బ్లడ్డీ మేరీని పిలిచారు, ఆమె ప్రత్యక్షం అయిపోయింది. తర్వాత ఆ బ్లడ్డీ మేరీ మీకేం చేస్తుంది? దీనికి రకరకాల కథలు ఉన్నాయి. చాలా మంది చెప్పేది ఏంటంటే, ఆమె కేవలం మీ వెనకాల నిలబడినట్టు మీకు కనిపిస్తుందట. కానీ ఇంకొంతమంది ఏం చెబుతారంటే, ఆమె మీ కళ్ళను పీకడానికి, మిమ్మల్ని తన గోళ్లతో రక్కడానికి ట్రై చేస్తూ ఉంటుందని చెబుతారు. ఈ రీసెంట్ టైమ్స్ లోనే కాదు, బ్లడ్డీ మేరీ గేమ్ ని పాతకాలంలో కూడా ఆడేవాళ్ళు. అప్పట్లో ఎక్కువగా పెళ్లి కాని అమ్మాయిలే ఈ గేమ్ ని ఎక్కువగా ఆడేవాళ్ళు. బ్లడ్డీ మేరీ వాళ్ళ కాబోయే భర్త ఎలా ఉంటాడో అద్దంలో చూపించేదట. మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో బ్లడ్డీ మేరీ గురించి వెతికినా, దాని గురించి ఏదైనా వీడియో చూసినా మీకు ముందుగా వినిపించే పేరు ఇంగ్లాండ్ రాణి క్వీన్ మేరీ. చాలా మంది ఈ రాణే దయ్యం అని నమ్ముతారు. కానీ పేరు ఒకటిగా ఉండడం తప్ప ఆ ఇంగ్లీష్ రాణికి బాత్రూమ్ అద్దంలో కనిపించే దయ్యానికి అస్సలు సంబంధం లేదు. కానీ బాత్రూంలో కనిపించే దయ్యం ఆమె ఒకటి కాకపోవచ్చు. అయినా సరే ఆమెకు బ్లడ్డీ అనే పేరు ఎందుకు వచ్చింది? జనం ఆమెని ఎందుకు దయ్యం అని నమ్ముతున్నారో అనేది చూద్దాం. 1553లో మేరీ ట్యూడర్ సింహాసనాన్ని అధిష్ఠించి క్వీన్ మేరీ నెంబర్ 1 అయ్యారు. ఆమె రాణి అయిన వెంటనే తన రాక్షస పాలనని మొదలుపెట్టింది. చరిత్రకారులు మరియన్ పర్సిక్యూషన్ అని పిలిచే ఒక భయంకరమైన చట్టానికి ఆమె సైన్ చేసింది. దానివల్ల దాదాపు 240 మంది మగవాళ్లను, 80 మంది ఆడవాళ్లను మతం పేరుతో చాలా క్రూరంగా కాల్చి చంపేశారు. ఆమె 5 ఏళ్ల పాలనలో మనసులో కాలిపోతున్న వాసన, ఆ దృశ్యాలు చాలా కామన్ అయిపోయాయి. కానీ మేరీకి రక్తంతో ఉన్న సంబంధం కేవలం శిక్షల వరకే కాదు, ఆమెకి విపరీతమైన నెలసరి సమస్యలు ఉండేవి. ఆ రోజుల్లో అయితే దాన్ని గర్భాశయ క్యాన్సర్ అనేవాళ్ళు. కానీ స్త్రీల ఆరోగ్యం గురించి ఏమాత్రం అవగాహన లేని ఆ రోజుల్లో అది జనాలకు చాలా
వింతగా అసహ్యంగా అనిపించింది. మేరీ జీవితం ఒక విషాద గాథ లాంటిది. కానీ ఎప్పుడైతే హెన్రీ మేరీ తల్లికి విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నారో అప్పుడు స్టోరీ పూర్తిగా మారిపోయింది. అయితే చర్చ్ వాళ్ళ విడాకులకి ఒప్పుకోకపోవడంతో హెన్రీ ఏకంగా దేశం యొక్క మతాన్నే మార్చేశాడు. దాంతో మేరీ యువరాణి స్థాయి నుండి పని మనిషి స్థాయికి పడిపోయింది. ఆమెను ఆ సింహాసనం నుండి తప్పించి తన సవతి చెల్లి ఎలిజబెత్ కు బేబీ సిటర్ గా మార్చేశారు. అలా కొద్ది రోజుల తర్వాత మేరీని స్పెయిన్ రాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. అతనికి మేరీ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే అతను ఎక్కువ కాలం వేరే దేశాల్లోనే గడిపేవాడు, అంటే వేరే రాణులతో అనమాట. పెళ్ళైన తర్వాత మేరీకి పిల్లలు పుట్టాలి అని విపరీతమైన ఆశ ఉండేది. ఆమె స్టోరీలో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఆమెకి ఫ్యాంటమ్ ప్రెగ్నెన్సీ, అంటే కడుపులో బిడ్డ లేకపోయినా కూడా ఆమెకి గర్భవతిగా ఉండే లక్షణాలు కనిపించేవి. నెలల తరబడి ఆమెకు కడుపు పెరిగేది. కడుపులో బిడ్డ కదులుతున్నట్టు ఆమె కనిపించేది. ఆమె అమ్మ అవ్వడానికి సిద్ధమైంది. ఖచ్చితంగా బిడ్డ పుడుతుంది అని ఆశపడింది. కానీ నెలలు గడిచే కొద్దీ అక్కడ బిడ్డ లేదు అని అర్థమైపోయింది. అలా చివరికి మేరీ 42 ఏళ్ల చిన్న వయసులోనే పిల్లలు లేకుండా ఎవరి ప్రేమ దక్కకుండా చనిపోయింది. ఈ మధ్య కాలంలోనే జనం మేరీని ఆ అద్దంలో కనిపించే దెయ్యానికి లింక్ చేయడం మొదలుపెట్టారు. అసలు తనకు పుట్టని ఆ బిడ్డని చేతిలో పట్టుకుని అద్దంలో కనిపిస్తుంది అని చెప్పేసి పుకార్లు, అంటే రూమర్స్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇది నేను ఖచ్చితంగా అబద్ధం అని చెప్పలేను, కానీ ఆ మేరీ స్టోరీకి ఈ అద్దంలో కనిపించే ఆ దెయ్యం స్టోరీకి ఎక్కడా లింక్ లేదు అనిపిస్తుంది. సరే, ఆ బాత్రూంలో కనిపించే ఆ బ్లడ్డీ మేరీ ఆ ఇంగ్లాండ్ రాణి కాకపోతే మరెవరు? దీనికి కూడా ఇంకొక స్టోరీ ఉంది. హిస్టరీలో అమ్మాయిల్ని ఇష్టపడే ఇంకొక భయంకరమైన వ్యక్తి ఉన్నారు. ఈమె చరిత్రలో బ్లడ్ కౌంటెస్ గా ఫేమస్ అయ్యింది. ఎలిజబెత్ 1560లో ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టింది. ఆమె ఒక పవర్ఫుల్ పర్సన్ ని కూడా పెళ్లి చేసుకుంది. అతను ఎప్పుడూ యుద్ధాల్లోనే ఉండేవాడు. దీంతో ఆమె తన పెద్ద కోటలో ఒంటరిగానే ఉండేది. ఆమెకు తన రాజ్యంలో అక్కడ పనిచేసే వాళ్ల మీద, ఆ ప్రజల మీద తిరుగులేని అధికారం ఉండేది. అయితే హిస్టరీ ప్రకారం ఎలిజబెత్ కి తన అందం మీద ఎప్పుడు నేను యవ్వనంగా ఉండాలి అనే ఒక భావన ఉండేది. అదే తనకు పిచ్చిగా మారిపోయింది. తన అందం కోసం తను ఫేస్ క్రీమ్స్ వాడుతుంది అనుకున్నారా? కాదు, అందమైన అమ్మాయిల బ్లడ్ పూసుకునేది. టీనేజ్ అమ్మాయిల బ్లడ్తో స్నానం చేస్తే తన చర్మం ఎప్పుడు ముడతలు పడకుండా యవ్వనంగా ఉంటాను అని ఆమె బలంగా నమ్మేది. ఆ కోటలో జరిగిన దారుణాలు వింటే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. మంచి జీతం ఇస్తానని చెప్పి పేద అమ్మాయిల్ని పనికి పిలిపించుకునేది. కానీ వాళ్ళు నరకంలోకి అడుగు పెడుతున్నారు అని వాళ్ళకు కూడా తెలియదు. ఎలిజబెత్ మరియు ఆమె మనుషులు ఆ అమ్మాయిల్ని చాలా దారుణంగా హింసించేవాళ్ళు. కొట్టడం, కాల్చడం, చెలిలో గడ్డ కట్టించడం, సూదులతో గుచ్చడం, ఇలా ఆ హింస రోజులు వారాల తరబడి సాగేది. చివరికి వాళ్ళు చనిపోయాక వారి రక్తాన్ని తీసి ఎలిజబెత్ స్నానం చేసేది. కానీ ఆమె క్రూరత్వం అక్కడితో ఆగలేదు. పేద అమ్మాయిల రక్తం వల్ల ఫలితం కలగట్లేదు అనిపించి ఆమె కళ్ళు ధనవంతుల అమ్మాయిల మీద పడింది. చాలా రిచ్ ఫ్యామిలీస్ అమ్మాయిలు మాయమవడం మొదలయ్యేసరికి జనాలకి అనుమానం వచ్చింది. 1610లో ఎలిజబెత్ సొంత బంధువు కోటలో సోదాలు జరిపించాడు. ఆ కోటలో వెతగ్గా వాళ్ళకి అక్కడ టార్చర్ గదులు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిలు, లెక్కలేనంత క్రూరత్వం కనిపించింది. అయితే అధికారిక లెక్కల ప్రకారం ఆమె 600 మంది అమ్మాయిలకు పైగానే చంపేసింది. ఇదంతా కేవలం తన అందం కోసం, నేనెప్పటికీ యవ్వనంగా ఉండాలి అనే పిచ్చి వల్ల ఇంతమందిని బలి తీసుకుంది. ఆమె ఒక రాజు భార్య కాబట్టి ఆమెకి మరణశిక్ష వేయలేదు, కానీ ఆమెని తన సొంత కోటలోనే ఒక గదిలో బంధించి చుట్టూ గోడలు కట్టేశారు. ఆమెకు గాలి, ఆహారం కోసం చిన్న రంధ్రాలు తప్ప మరేమీ లేదు. అలా ఆమె 4 ఏళ్లు ఆ చీకటి గోడల మధ్య బ్రతికింది. అలా చివరికి 1614లో ఆమె చనిపోయింది. అయితే ఇంకొంతమంది అద్దంలో కనిపించే ఆ బ్లడ్డీ మేరీ ఈ ఎలిజబెత్ అని నమ్మేవాళ్ళు. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఎలిజబెత్ బాతోరి కథ ఎంత క్రూరంగా ఉన్నా ఆమె పేరు మేరీ కాదు కదా? అయితే ఈ రాణులు, మంత్రగత్తెల కథలు పక్కన పెడితే అసలు విషయం వేరే ఉండొచ్చు. ఈ మహిళలు ఎవరూ పుట్టకముందే జనం అద్దాలతో రకరకాల ప్రయోగాలు చేసేవాళ్ళు. ఈ బ్లడ్డీ మేరీ అనేది ఒక పురాతన ఆచారానికి వికృత రూపం కావచ్చు. ఇప్పుడు మనకు తెలిసిన ఈ బ్లడ్డీ మేరీ అనే ఆచారం వాస్తవానికి చాలా అమాయకంగా ఒక రొమాంటిక్ విషయంగా మొదలైంది అని చెబితే మీరు నమ్ముతారా? పూర్వకాలంలో కొంతమంది పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళకు కాబోయే భర్త ఎలా ఉంటాడో అద్దంలో చూసుకోవడానికి ఈ గేమ్ని ఆడేవాళ్ళట. అయితే కొంతమంది అమ్మాయిలకి ఆ అద్దంలో వాళ్ళకు కాబోయే భర్తల ఫేస్లు కాకుండా కొన్ని భయంకరమైన ఫేస్లు కూడా కనిపించేవట. ఆ పాత ఆచారాలే ఇప్పటి బ్లడ్డీ మేరీ కథకు మూలంగా మారిపోయాయి. 2010లో గియో వన్నే
మొర్నే అనే రీసెర్చర్ ఒక ప్రయోగం చేశారు. లైట్లని ఆర్పేసి చీకటి గదిలో అద్దం ముందు క్యాండిల్ పట్టుకుని అలాగే అద్దం వైపు చూస్తే మనిషికి దయ్యం కనిపిస్తుందా అని. అయితే అతను కనుగొన్న విషయం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక 50 మందిని తీసుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలో పెట్టి ఒక చిన్న లైట్ మాత్రమే వేశారు. అయితే వాళ్ళందరికీ చెప్పింది ఒకటే, మీరందరూ కళ్ళార్పకుండా 10 నిమిషాల పాటు అద్దంలోనే చూడాలి అని. కానీ అద్దం వైపు అంతసేపు కళ్ళార్పకుండా చూడడం చాలా కష్టం. అది కేవలం ఒకరిద్దరికి మాత్రమే కాదు, చాలా మందికి నిజంగానే హాలోజినేషన్స్ కలిగాయి. 66% మందికి అద్దంలో వాళ్ళ ఫేసే వికారంగా మారిపోయినట్టు కనిపించిందట. ఇంకా విచిత్రం ఏంటంటే 18% మందికి వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు కనిపించాయి, చనిపోయిన వాళ్ళవి కూడా. ఇంకొక 28% మందికి ఎవరో తెలియని వ్యక్తి వాళ్లకు అద్దంలో కనిపించారట. ఇంకొక 18% మందికి జంతువుల ముఖాలు అంటే పిల్లి, పంది, సింహం లాంటివి కనిపించాయి. ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఇంకొక 48% మందికి కొన్ని రాక్షసుల ముఖాలు కనిపించాయట. అసలు ఇది ఎలా సాధ్యం? అద్దంలో మన ఫేస్ మనం చూసుకుంటున్నప్పుడు అక్కడ మన ఫేస్ కాకుండా వేరే ఫేసెస్ ఎలా కనిపిస్తాయి? దీన్ని డిసోసియేటివ్ ఐడెంటిటీ ఎఫెక్ట్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే తక్కువ వెలుతురులో మీ ముఖాన్ని మీరే చూసుకుంటున్నప్పుడు మీ మెదడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. మామూలుగా మన బ్రెయిన్ ముఖాలని గుర్తుపట్టడంలో ఎక్స్పర్ట్, కానీ వెలుతురు సరిగ్గా లేనప్పుడు, నీడలు మారుతూ ఉన్నప్పుడు బ్రెయిన్కి సరైన సమాచారం అందదు. అలా కొంతసేపటికి బ్రెయిన్ విసిగిపోయి ఆ అద్దంలో ఉన్నది మీరే అని గుర్తుపట్టడం మానేసి ఆ గ్యాప్ని వేరే చిత్రాలతో నింపేస్తుంది. మనం చీకట్లో బట్టలు చూసి అక్కడ మనిషి ఉన్నారు అని అనుకుంటాం కదా, ఇది కూడా అంతే. కానీ అక్కడ మన బ్రెయిన్ ఇంకాస్త క్రియేటివిటీని వాడి కొత్త ఫేసెస్ ని సృష్టిస్తుంది. అందుకే జనాలకి అద్దంలో అంత క్లియర్ గా దెయ్యాలు కనిపిస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే మన మనసులో ఏ భయం అయితే ఉంటుందో అద్దంలో కూడా మనకు అదే కనిపిస్తుంది. చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళకి అద్దంలో కూడా వాళ్ళే కనిపించవచ్చు, భయపడే వాళ్ళకి దెయ్యాలు కనిపించవచ్చు. దీని వెనకాల ఉండే సైన్స్ అర్థమైంది కదా. మరి ఈ కథ ఇప్పటికీ ఎందుకు ఇంతలా స్ప్రెడ్ అవుతుంది? బ్లడీ మేరీ అనేది కేవలం ఒక దయ్యం కథ మాత్రమే కాదు, అది ఎదిగే వయసు పిల్లలు దాటాల్సిన ఒక మైలురాయి లాంటిది. ఈ గేమ్ ఆడేది ఎక్కువగా టీనేజ్ పిల్లలే. శారీరకంగా మానసికంగా మార్పులు వచ్చే వయసు అది. బాత్రూమ్ అనేది ప్రైవేట్ ప్లేస్, అద్దం అనేది మనల్ని మనం చూసుకునే ఒక సాధనం, రక్తం అనేది స్త్రీల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. బ్లడీ మేరీ అనే ఆ స్త్రీ రూపం పెరగడం వల్ల వచ్చే బాధ్యతకు, భయాలకు ప్రతీక. సో గాయస్, బ్లడీ మేరీ అనేది ఒక కథ కాదు, అది తరతరాల నుండి వస్తున్న ఒక భయం. ఆ అద్దంలో కనిపించేది రాణి కావచ్చు, ఒక మంత్రగత్తె కావచ్చు, లేక ఒక ఇన్నోసెంట్ అమ్మాయి కూడా కావచ్చు. అండ్ బ్లడీ మేరీ స్టోరీ ఒక అబద్ధం కూడా అయి ఉండొచ్చు. ఎవరైనా చీకటి గదిలో క్యాండిల్ పట్టుకుని బ్లడీ మేరీని పిలుస్తున్నారంటే వాళ్ళు గేమ్ ఆడుతున్నట్టు మాత్రమే కాదు, 100 ఏళ్ల నాటి మానవ చరిత్రను, భయాన్ని రుచి చూస్తున్నట్టే. మరి మీలో ఎవరైనా ఈ బ్లడీ మేరీ గేమ్ ని ఆడారా? మీకు తెలిసిన అనుభవాలు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రీపీ స్టోరీస్ ని మీరు వినాలి అనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.